వీక్షకులకు నమస్కారం. మామిడి ఎండు ముక్కలు ఇంకో విధంగా చేశాను. ఇంతకుముందు ఒక వీడియోలో మామిడికాయ ముక్కలు ఎండబెట్టి తీసేసి దాని మీద పంచదార చల్లి రాత్రంతా ఉంచినాక నీరు ఊరుతుంది. ఆ ఊరిన దాంట్లోంచి ముక్కలు తీసి ఎండబెట్టడం, మళ్ళీ రాత్రిళ్ళు వేయడం అనేది ఒక వీడియో చేసి చూపించాను. అది ఒక రకంగా పంచదార ఉడికిన ముక్కల మీద పంచదార చల్లి రసం తీసేది ఒక రకం వీడియో, ఒక రకం విధానం. ఇంకో రకంగా మామిడికాయ ముక్కలన్నీ కూడా కోసి ఉడికేటప్పుడే పంచదార వేసేసాను. కొన్నిట్లో ముక్కల్లో పంచదార వేసాను. ఇంట్లో పటిక బెల్లం ఉంది. పటిక బెల్లం అయితే వేస్తే ఏమవుతుందా అని చెప్పేసి పటిక బెల్లం కూడా వేసి చేశాను. అద్భుతంగా ఉన్నాయి. కానీ అవి రెండు ముక్కలన్నీ కలిసిపోయినాయి. ఎండబెట్టేటప్పుడు అటు ఇటు ప్లేట్లన్నీ కన్ఫ్యూజ్ అయిపోయి కలిసిపోయినాయి. అన్నీ కలిపేసుకున్నాము. ఇదిగోండి మామిడికాయ ముక్కలు చాలా వాన గాలివాన వచ్చి చాలా కాయలు రాలిపోయినాయి అనమాట. వాటి మీద మామిడికాయ ముక్కలు ముక్కలు ఉడికినాక కొద్దిగా మెత్తబడింది అనుకున్నాక పంచదార వేసాను. మొత్తం అంతా వేసేస్తే ఎక్కువ వేస్ట్ అయిపోద్ది కదా అని ఇదిగో ఇంకోసారి ఏమో పటిక బెల్లం వేసేసాను. అదేమో పెద్ద గిన్నె మారింది చూడండి. ఇది ఇంకో చిన్న గిన్నెలో ఇంకోసారి పటిక బెల్లం వేస్తే ఏమవుద్దా అని చూసాను. పటిక బెల్లం కూడా చక్కగా నీట్గా ఉందన్నమాట. వీటిని ఇలాగ బాగా పాకం ఇంకేలాగా ఉంచేసి రాత్రంతా కూడా అందులో ఉంచేసాము. తెల్లారి ఎండబెట్టేటప్పుడు అందులోంచి తీసేసాం. ఎండబెట్టినప్పుడు తీసేసి ఇదిగో ఇట్లా వచ్చినాయి. మళ్ళీ రాత్రి అయ్యేటప్పటికి ఈ పాకంలోకి వేసేసాం. ఈ పాకాన్ని పగలు కొద్దిగా నీళ్ళు కలిపేసుకుని తాగేసామన్నమాట, వేస్ట్ చేయకుండా. ఇలాగ 2-3 సార్లు చేసాం. పగలు ఎండబెట్టడం, రాత్రి ముక్కలు పాకంలో వేసి నానబెట్టడం. మూడో రోజుకి ఇంకా పాకం పుల్లపు వాసన వచ్చేసింది. ఇంకా పనికిరాదని చెప్పి తీసేసాం. అక్కడికి అయిన కాడికి తాగినంత తాగేసి తర్వాత ముక్కలకి ఎండబెట్టిన దానికి ఎండబెట్టాం. అయితే ఈసారి అలాగా తాగాలని 2 రోజులు ఎండబెట్టినాక మూడో రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాకం తాగడానికి ఉండేది అనుకున్నాం అనమాట. పారబోయడం అంటే చెట్లకి పులుపు వాసన వచ్చింది. చెట్లకి నీళ్ళు వేసేసాము. వేస్ట్ కాకుండా దానికి చెట్లకి మంచి ఎరువైందనమాట. ఇదిగో ఒకటో రోజు రెండో రోజు అలా నీళ్ళలో ఎండిన ముక్కల్ని వేసి తీసి బాగా ఎండబెట్టిన తర్వాత ఇది పటిక బెల్లంది పంచదారది అన్నీ కలిపేసాం. ముక్కలు ఎండినాక అన్నీ ఒకటే అయిపోతాయి. కాకపోతే విధానం మారిందనమాట. ఒకటేమో నీళ్ళల్లో ఉడికిన ముక్కల మీద పంచదార వేయడం, ఇంకోటేమో ఉడికేటప్పుడే నీళ్ళల్లో పంచదార కానీ పటిక బెల్లం కానీ వేసేసి ఉడకబెట్టుకోవడం. అంతా ఎండినాక ఇదిగో ఇలాగా కరకరలాడుతూ వచ్చినాయి. వీటిని అప్పుడప్పుడు ఏమన్నా స్వీట్ తినాలి, ఏమి తోచక ఏదైనా బయట చేయాలి అనుకున్నప్పుడు వీటిని తింటుంటే చాలా టేస్టీగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.